సమాజంలో మంచి కంటే చెడు చాలా వేగంగా పాకుతుంది అని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ చాలా యాప్ట్ ఎగ్జాంపుల్. 'రణ్‌బీర్ అహ్లాబాదియా' అండ్ తను ఒక పాపులర్ ఛానల్ యూట్యూబ్‌లో 'బీర్ బైసెప్స్' అండ్ తను ఒక గ్రేట్ పాడ్‌కాస్టర్ కూడా. ఆల్మోస్ట్ ఫిల్టర్ చేసి ఇండియాలో చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్‌తోని తను ఎన్నో పాడ్‌కాస్ట్ చేశారు. తన పాడ్‌కాస్ట్స్ చాలా అపీలింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఎన్నో రకాల ఇన్నోవేటివ్ టాపిక్స్‌ని తీసుకొని చేస్తారు. దీంట్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రణ్‌బీర్ చాలా మటుకు స్పిరిచ్యువల్ టాపిక్స్‌ని డీల్ చేస్తారు. తను పవర్ ఆఫ్ కర్మాని నమ్ముతాడు. అంటే మనం ఎవరిని ఎలా ట్రీట్ చేస్తామో, తిరిగి అదే ట్రీట్‌మెంట్ మన దాకా వస్తుంది అని నమ్ముతాడు. మరి ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న రణ్‌బీర్ ఇలాంటి యాక్ట్ ఎందుకు చేశాడు? 'ఇండియా గాట్ లేటెంట్' అనే ప్రోగ్రామ్‌కి వెళ్ళి తల్లిదండ్రుల మీద అన్ని అశ్లీలమైన కామెంట్స్ ఎలా చేశాడు? అండ్ అక్కడున్న మనిషి ఐ యామ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పినా గూడా ఇంకా సిగ్గు లేకుండా అలా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఇచ్చాడు? ఒక పర్సన్ తన జీవిత కాలంలో ఎంత సక్సెస్ అచీవ్ చేశాడు అనేది మ్యాటర్ కాదు. ఆ సక్సెస్‌ని ఎన్ని రోజులు నిలబెట్టుకున్నాడు అనేది మ్యాటర్. నీకు లైఫ్‌లో సక్సెస్ రాకపోయినా పర్వాలేదు. కానీ వచ్చిన సక్సెస్‌ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మనందరికీ 'రణ్‌బీర్' ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే అనుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్‌తో, ఆరాతో ఫ్లో అయిపోకుండా మన గురించి మనం గుర్తుపెట్టుకోవాలి.